మైనర్ పై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నించిన ఘటన కాకినాడ జిల్లా తుని బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. తాతనని చెప్పి స్కూల్ నుంచి 8వ తరగతి విద్యార్థినిని తాటిక నారాయణరావు తోటలోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తుండగా తోట యజమాని నిలదీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం చేయాలని పాఠశాల ముందు బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు లేకుండా బాలికను బయటకు ఎలా పంపుతారని ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోళ్ళు పంపిస్తారు, వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు? ఎందుకంటే నేను నా మేనగోళం చూడడానికి గోకవరం వెళ్తే నన్ను బయట 2 గంటలు నిలబెట్టాను సార్. నా మేనగ వచ్చేది అలాంటిది బయటకు వస్తాం అంటే మీ మాట గురించి అంటున్నా వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆవిడతో పాటు ఈవిడ ఎవరు ఉన్నారని మేము అనుకుంటున్నాం లోపల. అయితే ఆవిడ అప్పటితో ఉంది, ఆవిడకి ఏం తెలియదండి వాస్తవంగా బాబు. అందుకనే ఈయన నాతో పాటు ఉన్నారు. ఆడపిల్ల భవిష్యత్తు తీసుకుని ఆలోచించాం, కానీ మేము హాస్టల్ దాని కూడా కారణం ఏంటంటే ఈరోజు ఒక్క పిల్లతో అయిపోయింది. ఇంకా ఎంతమంది వెళ్తున్నారు అలాగా? తల్లిదండ్రులు పెంచి పోషించుకునే పరిస్థితుల్లో హాస్టల్ పంపిస్తారు. హాస్టల్లో కూడా సేఫ్టీ లేకపోతే ఆడపిల్లని పేరెంట్స్ వస్తే గేట్ దగ్గర గంటలు నిలబెట్టి హాస్టల్లో ఒక అనాథరైన పర్సన్ వస్తే ఎలా పంపించారు బయటికి? అది మైనర్ పై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నించిన ఘటన కాకినాడ జిల్లా తుని బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక తాతనని చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లి ఆ పాపపై లైంగిక అఘాయిత్యానికి గురి చేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి. అంటే తాతనని చెప్పి పాఠశాల సిబ్బందికి చెప్పినప్పుడు కనీసం తల్లిదండ్రులకి ఫోన్ చేసి అడగాలి కదా, తాతనా లేదా అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే పంపించాలి కదా అనేది ఒక చిన్న ఆలోచన అంటే ఎవరికైనా వస్తుంది. కానీ అక్కడ స్కూల్ సిబ్బందికి ఎందుకు రాలేదని చెప్పుకోవచ్చు. ఏమన్నా చూసుకుంటే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని రూరల్ అయితే మాత్రం ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ఏదైతే ఉందో బాలికల గురుకుల పాఠశాలకైతే మాత్రం ఒక ఆయన తాటిక నారాయణరావు అనే వ్యక్తి అయితే మాత్రం ఒక విద్యార్థి 8వ తరగతి చదువుతున్న విద్యార్థి వాళ్ళ తాతేనని చెప్పి ఆ విద్యార్థిని అయితే మాత్రం బయటకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తోటలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడుతుండగా కొంతమంది స్థానిక యువకులు అయితే మాత్రం అతన్ని నిలదీయగా, నేను ఆ తుని పట్టణానికి సంబంధించిన మాజీ కౌన్సిలర్ని, నేను ఒక దళిత నాయకుడిని అని చెప్పేసి వారి మీద ఒక ఘర్షణకైతే దిగిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఏదైతే ఉందో స్థానిక యువకులు మొత్తం కూడా అతన్ని నిలదీసి అసలు నువ్వు స్కూల్ అమ్మాయి బయటకు ఎందుకు వచ్చింది అని చెప్పి అమ్మాయిని వివరాలు అడగగా అడిగిన వెంటనే పలానా ఏదైతే ఉందో జగన్నాథగిరి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని రూరల్ జగన్నాథగిరి బాలికల గురుకుల పాఠశాల అని చెప్పి వివరాలు చెప్పగా ఏదైతే ఉందో స్కూల్ యాజమాన్యాన్ని అయితే మాత్రం నిలదీశారు. నిలదీస్తే వారు పాపకి తాతేనని చెప్పి గతంలో 3 సార్లు, ఇది 4వసారి అయితే మాత్రం బయటకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. బయటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు అని చెప్పేసి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ విషయాన్ని మొత్తం కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ అందించి వారిని రప్పించి మొత్తం కూడా వివరాలు అడిగి తెలుసుకోగా పాపని ఏదైతే ఉందో తుని రూరల్ జగన్నాథగిరి సంబంధించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నాం. దీనికి సంబంధించి బంధువునంటూ ఒక తాతయ్యనంటూ చెప్పుకున్న అమ్మాయిని పలుమార్లు బయటకు తీసుకొచ్చి అఘాయిత్యం చేసాడంటూ బంధువులు అయితే మాత్రం వాపోతున్నారు. దానికి సంబంధించి తుని రూరల్ స్టేషన్లో అయితే మాత్రం ఈ తాటిక నారాయణరావు మీద కూడా ఓ ఫిర్యాదు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, పోక్చో చట్టాలు, ఇంకా ఇతర ఏదైతే ఉందో మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఎటువంటి చట్టాలు అయి ఉన్నాయో అన్ని చట్టాల మీద కూడా ఆయన నిర్బంధించి ఆయన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వాపోతున్న పరిస్థితి. మరోపక్క దళిత సంఘాలు, మరోపక్క ఏదైతుందో ప్రజా సంఘాలు కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తునికి సంబంధించి ఈ ఘటన నిన్న నైట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పుడు కూడా ఈరోజు ఒక్కసారిగా ఒక మైనర్ బాలికని ఒక తాత వయసు గల ఒక వ్యక్తి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి తుని మొత్తం కూడా ఒక్కసారిగా నివ్వరిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం అందరూ కూడా ఈ తాటిక నారాయణరావు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఓ పక్క ప్రజా సంఘాలు, ఓ పక్క బాధిత బాలిక కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ముందు అయితే ధర్నాకు దిగారు. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ వ్యక్తి మీద తాటిక నారాయణరావు అనే వ్యక్తి గతంలో కూడా
పలుమార్లు చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేసి ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద కూడా కొంత ప్రచారం అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈరోజు అతన్ని తాటిక నారాయణరావుని పోలీసులు అదుపులో తీసుకున్న అనంతరం కూడా తాటిక నారాయణరావుని విచారిస్తున్నారు. ఆల్రెడీ నిన్న సాయంత్రం సంఘటన జరిగిన వెంటనే కూడా ఆ స్థానిక యువకులందరూ కూడా తాటిక నారాయణరావు ఇంటికి వెళ్ళి అతన్ని పట్టుకుని బయటకు తీసుకొచ్చి వారు పూర్తి స్థాయిగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసుల రిమాండ్లో తాటిక నారాయణరావు ఇప్పటికీ కూడా నోరు మెత్తపని పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా నేను ఒక దళిత నాయకుడిని, ఒక మాజీ కార్పొరేటర్ని అని చెప్పి మాట్లాడుతున్నాడే తప్ప మిగతా ఏ వివరాలు అయితే పూర్తిగా వెల్లడించలేదు. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం రిమాండ్లో తీసుకుని మొత్తం కూడా తాటిక నారాయణరావుని అయితే విచారణ చేపట్టారు. మరోపక్క దళిత సంఘాలు, మరోపక్క ఏదైతే ఉందో ప్రజా సంఘాలు కూడా బాధిత పాప కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ముందు అయితే బైఠాయించారు. ఈ వ్యక్తి మీద పోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి కఠినంగా శిక్షించాలి, దీనికి సంబంధించిన మహిళా చట్టాలన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ చట్టాలన్నీ కూడా వీడి మీద బనాయించాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ ముందు అయితే బైఠాయించే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం పరిస్థితి చాలా పోలీస్ స్టేషన్ ముందు అయితే మాత్రం చాలా ఘర్షణ వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఈ దోషి ఎవరైతే ఉన్నాడో తాటిక నారాయణరావు బయటకు కొట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పటికే మొత్తం కూడా స్థానిక మొత్తం దళిత సంఘాలు కావచ్చు, స్థానిక ప్రజా సంఘాలు కావచ్చు, బాధిత పాప సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇతని మీద పూర్తి స్థాయిగా విచారణ చేపట్టి దానికి సంబంధించి తగు చర్యలు చేపట్టాలి. దాంతోపాటు స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో కీలకంగా బాలికల గురుకుల పాఠశాల అంటే ఒక క్రమశిక్షణతో ఉండాలి అటువంటి స్కూలు. ఈ స్కూల్లో తల్లిదండ్రులు లేకుండా పాపను బయటకు ఏ విధంగా పంపుతారు అని చెప్పేసి దాని మీద కూడా మరో కోణంలో విచారణ జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం మీద కూడా తగిన చర్యలు చేపట్టాలి. యాజమాన్యం ప్రిన్సిపల్ అయితే ఉన్నారో ప్రిన్సిపల్ తగు స్టాఫ్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఒక బాలికల మీద ఇంత అంటే కుటుంబ సభ్యులు లేకుండా పర్మిషన్ లేకుండా ఏ విధంగా బయటకు పంపిస్తారని చెప్పి స్కూల్ యాజమాన్యం మీద ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్కూల్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అయితే రిమాండ్లో తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో 4 సార్లు కూడా ఈ విధంగా జరిగిన అనంతరం కూడా మీరు ఎందుకు తల్లిదండ్రులు కంప్లైంట్ చేయలేదు, అతను ఎవరు అనే దాని మీద కూడా పూర్తిగా వివరణ ఇవ్వాలని చెప్పి స్కూల్ ప్రిన్సిపాల్ని అయితే మాత్రం పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే వీరందరినీ కూడా రిమాండ్లో తీసుకుని పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా తునే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొత్తం ఈ సంఘటన మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది. ఒక బాలికలు రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వ్యక్తి ఒక తాతయ్య వరుసకయ్యే వ్యక్తి ఒక అమ్మాయిని బయటకు తీసుకొచ్చి ఇలా అఘాయిత్యానికి పాల్పడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. కామేశ్వరరావు, అయితే ఇక్కడ అందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, అంటే స్కూల్ దగ్గరికి కానీ హాస్టల్ దగ్గరికి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కొన్ని హాస్టళ్లలో నిబంధనలు ఎలా ఉంటాయి, అసలు మీరు పేరెంట్స్ అయినా కాదా కన్ఫర్మా అని చెప్పి కాల్ చేయడము, ఒకవేళ పేరెంట్స్ రాకుంటే వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే పిల్లల్ని కూడా అడిగి మీ బంధువైనా కాదా కన్ఫర్మేషనా అవన్నీ కనుక్కున్న తర్వాతనే బయటికి పంపిస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. డైలీ ఒక ఇన్సిడెంట్ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది, మైనర్లపై, ప్రతి ఒక్కరిపై, యువతులపై, అందరిపై. మరి అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు అసలు? అంటే పాప అయినా సరే వాళ్ళ తాతైనా కాదా అని చెప్పి పాపనైనా అడగాలి, ఇటు తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి. ఇవేవీ కాకుండా ఎందుకు అంత ఈజీగా పంపించారు గురుకుల సిబ్బంది? సేమునా ఇందులో చాలా వరకు స్కూల్ యాజమాన్యం తప్పిదాలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు బాలికలు రెసిడెన్షియల్ స్కూల్ అంటే చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, అదేవిధంగా చాలా కట్టుదిట్టమైన డిసిప్లైన్ ఉండాలి. కాకపోతే ఏదేందో తుని రూరల్ ఏదైతే జగన్నాథగిరి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ అయితే మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు కూడా స్కూల్ యాజమాన్యం వదిలేశారు. మొత్తం కూడా నిబంధనలన్నీ కూడా బేఖారత్ చేస్తూ ఏదైతే ఉమెన్ చట్టాలకు సంబంధించిన మొత్తం అన్ని కూడా తొంగలోకి తొక్కి ఈరోజు ఈ ఘటనకైతే మాత్రం వారి నిర్లక్ష్యానికే దీనికి అద్దం పట్టేటట్టు ఉంది. వారి నిర్లక్ష్యం వల్ల ఈ బాలిక అత్యాచారానికి గురైనట్టు అయితే మాత్రం స్థానికులు వాపోతున్నారు. మొత్తం ఏదైనప్పుడు కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్, వారి యొక్క పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ 2 పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకునే పేరెంట్స్ సంబంధించిన తండ్రికి ఎవరైనా స్కూల్ స్టూడెంట్ని బయటకు పంపించాలంటే తండ్రికి ఇన్ఫార్మ్ చేసి లేకపోతే తల్లికి ఇన్ఫార్మ్ చేసిన ఎడల స్టూడెంట్ని బయటకు పంపించాలి. కానీ ఇవేమీ కూడా పట్టించుకోకుండా స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా నిర్లక్ష్యం వ్యవహరించి బాలికను అయితే బయటకు పంపించారు. బాలికను బయటకు పంపించడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి స్థానిక ప్రజా సంఘాలు అయితే వాపోతున్నాయి. మొత్తానికి ఏమైనప్పుడు కూడా ప్రధాన నిందితులకు అయితే మాత్రం స్కూలు యాజమాన్యాన్ని, అదేవిధంగా ప్రిన్సిపల్స్, అదేవిధంగా స్కూలు టీచర్స్ని కూడా మొదటి ఏవని ముద్దాయిగా చేర్చాలని చెప్పి ప్రజా సంఘాలు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క కూటమి ప్రభుత్వం, మరో పక్క ఎంతో మహిళలు భద్రత కోసం ఎంతో పెద్దపీట వేస్తూ మహిళలు ఉమెన్స్ చట్టాలను, అదేవిధంగా ఉమెన్ ఫోరంలు ఎంతో స్ట్రిక్ట్గా చేసిన
టైంలో కూడా ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క ఉమెన్స్కి స్కూల్ సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్లో ఎంతో కట్టుదిట్టమైన ప్రొటెక్షన్ ఇవ్వాలి. అటువంటిది వీళ్ళే ప్రొటెక్షన్ మీద ఏదైతే స్కూల్ యొక్క గైడ్ లైన్స్ ఏదైతే ఉందో తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ లేకుండా స్టూడెంట్ బయటకు పంపాలనే గైడ్ లైన్స్ని మరిచి ఎవరు వస్తే వారు తాతయ్యో అమ్మమ్మో అంటే బయటకు పంపించేస్తున్నారు. వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం స్థానికులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు కూడా ప్రధానంగా A1 నిందితుడిగా స్కూల్ ప్రిన్సిపాల్ని ఎంటర్ చేయాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ తప్పిదం జరిగిందని చెప్పేసి మొత్తం కూడా తుని యావత్తు కూడా ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఒక ప్రిన్సిపల్ అంటే ఒక స్టూడెంట్, ఒక ఉమెన్ స్టూడెంట్, ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న బాలికను బయటకు పంపించామంటే దానికి సంబంధించి వారి యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ తల్లికి కానీ తండ్రికి ఇన్ఫార్మ్ చేసి స్టూడెంట్ బయట పంపించాలి. అట్లా ఏళ్ల కాకుండా ఒక తాతయ్య అని చెప్పేసి పంపిస్తే ఏ విధంగా పంపిస్తారని చెప్పి తల్లిదండ్రులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఈ నారాయణరావు అనే వ్యక్తి గతంలో కూడా పలు ఏదైతే ఉందో డబ్బులు ఆచి చూపి మైనర్ బాలికల్ని లొంగ తీసుకుని వారికి డబ్బులు ఇచ్చి బలాత్కారం చేసిన సంఘటనలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటన బయట రావడంతో ఇతను ఏదైతే ఉందో దళితుడిని, నేను ఒక మాజీ కౌన్సిలర్ని లేని అబద్ధాలు చెప్పుకుంటూ జనాల్లో పాపులారిటీని క్రియేట్ చేసుకుని మైనర్ బాలికల్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే ఉందో ఈ మైనర్ బాలికలకి వారి యొక్క డబ్బులు ఏదైతే ఉందో వారు ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందులని తీరుస్తానని చెప్పి లోబట్ చేసుకుని వారిని బయట మాట్లాడుకుని లోపల స్కూల్కి తాతయ్యను ఎంటర్ అని చెప్పి బయటకు తీసుకెళ్లి అమ్మాయిని ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారని చెప్పి పలువురు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా ఓ పక్క దోషి చేసిన ఏదైతే ఉందో అఘాయిత్యం కన్నా స్కూల్ యాజమాన్యం చేసిన దారుణమే ఇంకా పెద్దదని చెప్పి ప్రజా సంఘాలు అయితే వాపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఉందో జగన్నాథగిరి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ని A1 ముద్దాయిగా చేసి ఛార్జ్ షీట్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలు అయితే వాపోతున్నాయి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఫోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వీరి మీద కూడా స్కూల్ ప్రిన్సిపాల్ మీద, యాజమాన్యం మీద కూడా ఫోక్సో చట్టాన్ని పెట్టి వారిని ఏదైతే ఉన్నాయో అన్ని చట్టాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా ఒక దారుణమైన ఘటన తుని రూరల్లో అయితే చోటు చేసుకునే పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇటువంటి ఘటనలు ఉత్పన్నం అక్కడెక్కడ అవుతున్నప్పటికీ కూడా ఓ పక్క కలెక్టర్ కావచ్చు, ఓ పక్క జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఎక్కడికక్కడికి అప్రమత్తం అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి అప్రమత్తం చేసినప్పుడు కూడా ఏదో పక్కన మహిళల మీద అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి. దీనికి తాత్కాలికంగా ఈ సంఘటన చెప్పచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా స్పష్టంగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం, రెండోది ఒక ఏదైతే ఉందో ఒక సీనియర్ సిటిజన్ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళడం, ఈ ఇద్దరి మీద కూడా ఫోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి A1 ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి ప్రజా సంఘాలు, బాధిత మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా మరికొద్దిసేపట్లో జిల్లా ఎస్పీ కూడా దీనికి ఎంటర్ అయ్యి మొత్తం పూర్తి స్థాయిగా విచారణ చేపట్టే అనంతరం మధ్యాహ్నం కల్లా పూర్తిగా విచారణ అనంతరం కూడా పూర్తి సమాచారాన్ని అందిస్తామని మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు. రైట్, చూస్తూ ఉన్నాము ఇవాళ ఒక లైంగిక అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఇవాళనే కాదు, రోజు ఒక లైంగిక అఘాయిత్యం మైనర్లపై, యువతులపై ఇలాంటివి ఎక్కడో ఒక చోట బయటికి వస్తూనే ఉంటాయి. మా పాపకేం గురుకుల పాఠశాలలో ఉంది కదా, అక్కడి సిబ్బంది బాగానే చూసుకుంటారులే అని హాయిగా నిద్రపోతున్నారా? తల్లిదండ్రులారా చూస్తున్నారా? గురుకుల పాఠశాలలో వదిలినా కూడా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంత దారుణం జరగబోయిందో. ఇక ఆ తోట యజమాని కానీ అక్కడ లేకుండా ఉండుంటే, ఆయన కనుక స్పందించకుండా ఉండుంటే ఇంకెంతటి అఘాయిత్యం జరిగేదో ఊహించడానికే చాలా ఘోరంగా ఉంది. ప్రతిరోజు ప్రతి ఒక్క సంఘటన ఇలాంటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఎక్కడో ఒక చోట. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సమాజంలో? అసలు సమాజం ఎక్కడికి వెళ్తుంది? రోజుకొక సంఘటన ఎందుకు బయటికి వస్తుంది? అసలు పిల్లల్ని ఆడుకోవడానికి పంపించినా కూడా చిన్న పిల్లలపై, కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లల్ని కూడా వదలడం లేదు. ఇంట్లో నిద్రిస్తున్న పాపలపై కూడా లైంగిక అఘాయిత్యం చేస్తూ ఉన్నారు. పిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపిస్తే కూడా, బంధువుల ఇండ్లలో వదిలినా కూడా, అలాగే స్కూళ్ళల్లో కూడా సేఫ్టీ లేదు. ఎక్కడికి పంపించినా చిన్న పిల్లల మీద నుంచి యువతులకి అందరికీ, ప్రతి ఒక్క ఆడవాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులారా, మా పిల్లల్ని స్కూల్లో వదిలేసాం కదా, ఆడుకోవడానికే పంపించాం కదా, బంధువుల ఇంటికే పంపించాం కదా, వాళ్ళ అంకుల్సే కదా, ఈవెన్ వాళ్ళ తాతగారే కదా అని కూడా మీరు చూడొద్దు. ప్రతిరోజు ప్రతి నిమిషం మీ పిల్లల గురించి గమనిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు ప్రతి ఒక్క సంఘటన వెలుగులోకి వస్తుంది. టీవీలో చూసి అయ్యో పాపం అనుకుంటున్నారా? మీ పిల్లలకి కూడా ఏదో ఒక రోజు అలాంటి సంఘటన ఎదురవ్వక ముందే మేలుకోండి. మా ప్రైమ్ 9 న్యూస్ నుంచి మరొకసారి చెప్తున్నాం, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. మరీ చెప్తున్నాం, బీ కేర్ఫుల్. అసలు ప్రజలలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.